హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే ప్రస్తుతం స్టార్మాలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది నడుస్తుంది. సో అది బిగ్ బాస్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందనేది కొంచెం మాట్లాడుకుందాము డీటెయిల్గా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అయితే మనకేంటంటే నిన్న ఒక ఎపిసోడ్ అయితే వాళ్ళు టెలికాస్ట్ చేశారు. అండ్ నేనైతే ఆ ఎపిసోడ్ చూడలేదు, ఈ షోనే చూడట్లేదు. అండ్ జస్ట్ నేను ప్రోమోనే చూసా. సో అయితే ఆ ప్రోమో అది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట, ఫైరు అదంతా. సో ఆ ప్రోమో చూశాక నాకే అనిపించింది, ఈ షో అనవసరంగా బిగ్ బాస్ని ఎఫెక్ట్ చేస్తుంది కదా అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ప్రోమోలో ఉన్న ఫైరు, ఆ ఆర్గ్యుమెంట్స్, ఆ ఫైటు ఇక పీక్స్కి వెళ్ళిపోయింది. సో అందుకే నాకు అనిపించింది. సో తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇవన్నీ జుజుబీ అనిపించింది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్లో జరిగేది వేరు, దాని లెక్క వేరు, దాని రేటింగ్స్ వేరు, అది తోప అబ్బా. నేను చెప్తున్నా కదా, ఎన్ని షోలు వచ్చినా స్టార్మాలో, ముఖ్యంగా స్టార్మాలో ఎన్ని షోలు వచ్చినా బిగ్ బాస్ని కొట్టేటటువంటి సత్తా ఉన్న షో ఇక రాదనే చెప్పాలి. ఎందుకంటే అది నెక్స్ట్ లెవెల్ షో అబ్బా బిగ్ బాస్. అది దాని లెక్క వేరు, దాని కథ వేరు, ఆ రేటింగ్స్ ఎలా వస్తాయి బీభత్సమే. ఎందుకంటే సినిమాలకు వచ్చే రేటింగ్స్ వస్తాయన్నమాట బిగ్ బాస్ షోకి. మన తెలుగు స్టేట్స్లో అంత క్రేజ్ ఉంటుంది తెలుగు బిగ్ బాస్కి. సో అందుకనే ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అసలు పోటీనే కాదు తెలుగు బిగ్ బాస్కి. కాకపోతే కొంచెం ఎఫెక్ట్ చేసిద్ది అనమాట. ఎందుకంటే వెంటనే ఈ షో అయిపోయాక మళ్ళీ ఇంకొక 2-3 నెలల్లోనే మనకి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. సో కొంచెం ఎఫెక్ట్ చేసిద్దనే చెప్పాలి. సో మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫైర్ మాత్రం అదిరిపోయింది నిన్న. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. సో అందుకనే ఈ షోని కొంచెం ఎంత వీలైతే అంత తొందరగా ఆపేస్తే బెటర్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్కి ఏది కాంపిటీషన్ రాకూడదు, రానివ్వకూడదు అనమాట. అది వేరు, దాని లెక్క వేరు. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్నో షోలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ బిగ్ బాస్ని తలదన్నే షో మాత్రం స్టార్మాలో ఖచ్చితంగా రాదు.